ఒక్క నిమిషం ఇట్స్ ఆల్రెడీ ఇన్ లైవ్ కదా. యా వెంకీ స్టార్ట్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నితిన్ మ్యూట్ లో ఉన్నారు. Yeah. Good morning, everyone. Once again. So insulin resistance లో అంటే బేసిక్ గా నేను కొంచెం వరకు మాట్లాడదాం అనుకుంటున్నాను, నాట్ గోయింగ్ మచ్ డీపర్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మంది ఇది విన్నాము. అంటే బేసికల్ గా ఇన్సులిన్ అనగానే డయాబెటీస్ రిలేటెడ్ అనేది మనకి తెలుసు, ఇది చాలా మందికి. సో ఇది ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని మీద మనం మాట్లాడదాము. సో బేసికల్ గా ఇప్పుడు మనము ఈ స్లైడ్ లో చూస్తుంది ఏంటి అని అంటే స్టమక్ అండ్ కింద లివర్ పైన, స్టమక్ దగ్గర, లివర్ దగ్గర పైన ఉండే ప్యాంక్రియాస్, ఇది చూస్తున్నాం అనమాట. సో ఎలా అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకనంటే మన బాడీ అంతా సెల్స్ తోనే ఫామ్ అయింది, ప్రతి ఆర్గాన్ చిన్న చిన్న సెల్స్ తో ఫామ్ అయింది. దాట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది బాడీ అని చెప్పేసి. అలాంటి సెల్ మన శరీరం మొత్తం ఉన్నప్పుడు, ప్రతి ఒక్కటి దాంతోనే ఉన్నప్పుడు, ఫామ్ అయి ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ ఎలా వస్తుంది అని అంటే మనం రోజు ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, ఏదైతే తింటూ ఉంటామో, ఆ తినే ఫుడ్ అంతా ఏది తిన్నా సరే అల్టిమేట్ గా గ్లూకోజ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ గ్లూకోజ్ ఎప్పుడైతే సెల్ అబ్జార్బ్ చేసుకుంటుందో అది మనకి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ పెట్టారనమాట దేవుడు. అదేంటి అని అంటే గ్లూకోజ్ లేదంటే సెల్ డైరెక్ట్ గా దానంతటా అదే గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకొని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోలేదు. లోపలికి సెల్ లోపలికి గ్లూకోజ్ ఎంటర్ అవ్వాలంటే మనకి ఇన్సులిన్ కావాల్సి వస్తుంది అనమాట. సో ఇన్సులిన్ అనేది ఒక కీ ఫ్యాక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది గ్లూకోజ్ మన సెల్ లోకి ఎంటర్ అవ్వడానికి. ఓకే, చిన్న ఐడియా అనమాట. నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడ మనకి చూస్తుంటే ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ అనమాట. ఏంటి అని అంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ చూస్తున్నది ఏదైతే ఉందో ఇది నార్మల్ సెల్ ని ఒక ఎన్లార్జ్డ్ వ్యూ లాగా చూస్తే, ఇందాక చెప్పినట్టు మనము సెల్ లోకి గ్లూకోజ్ వెళ్ళాలి అని అంటే ఇన్సులిన్ కావాలని అనుకున్నాం కదా. సో ఇక్కడ బ్లూ కలర్ బాల్స్ లాగా ఉన్నదేమో ఇన్సులిన్ అనుకుంటే, ఇక్కడేమో వేరే కలర్ లో ఉన్నది గ్లూకోజ్ అని అనుకుంటే, ఇక్కడ చూస్తే ప్రతి దానికి ప్రతి సెల్ కి రెండు ప్యాసేజెస్ ఉన్నాయి అనమాట. ప్యాసేజ్ లా కనిపిస్తున్నాయి మనకి. ఈ గ్లూకోజ్ సెల్ లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది కావాలి. సో అప్పుడే ఆ గ్లూకోజ్ అనేది సెల్ లోకి ఎంటర్ అవుతుంది అనేది చూపిస్తున్నారు అనమాట. ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది చూపిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. మనకి ఫ్యూచర్ స్లైడ్స్ లో దీని గురించి మళ్ళీ మాట్లాడతాం మనము. ఓకే, నార్మల్ గా మన ఫుడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఒక స్లైడ్ ఉంది ఇక్కడ. ఇది మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి మనం తిన్నప్పుడు అవి అమైనో యాసిడ్స్ కింద ఫామ్ అయ్యాయి. అంటే ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. వీటిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆ అమైనో యాసిడ్స్ కింద టర్న్ అయ్యి మన బాడీ మస్కులర్ గా తయారవుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మజిల్ బిల్డింగ్ కి, కాబట్టి మస్కులర్ గా తయారవుతుంది అవి తింటూ ప్రాపర్ గా దానికి తగ్గట్టు మనము అన్ని చేస్తే. నెక్స్ట్ చూసుకుంటే మన దేశీ ఫుడ్స్ అనుకోవచ్చు. ఇంకా ఇవన్నీ లైక్ దేశీ ఫుడ్స్ అంటే ఐఎమ్ సారీ, కొంచెం పొటాటోస్ లేదంటే హై షుగర్స్ ఉండే ఫుడ్స్ అన్నమాట. సో అవి తీసుకున్నప్పుడు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు అవి ఎనర్జీ అండ్ ఫైబర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో చాలా వరకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది మనకి గట్ హెల్త్, మంచి ఓవరాల్ వెల్ బీయింగ్ కి యూటిలైజ్ అవుతాయి. అదే మనము ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే అవి వైటల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయ్యి మనకి గుడ్ కొలెస్ట్రాల్ కిందకి వస్తుంది. HDL LDL అని మాట్లాడుతుంటాం కదా, అవి అన్నమాట. అండ్ ఈ బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అవి ఫ్యాటీ యాసిడ్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ లాగా కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ అగైన్ ఇట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ అన్నమాట. సో జనరల్ గా మన ఇండియన్ థింగ్స్ లో చూసుకుంటే రెగ్యులర్ డైట్ ఇలానే ఉంటుంది కదా. ఇడ్లీ లేదంటే పూరి విత్ సమ్ కర్రీస్, దోశ అండ్ ఎక్సెట్రా ఇలానే ఉంటుంది. వీటిలో ఒక్కసారి చూసుకుంటే మాక్సిమం ఇండియన్ డైట్ లో పొద్దున మనం చేసుకునే టిఫిన్స్ లో కూడా
హై అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇడ్లీ పిండి కలిపేటప్పుడు దాంట్లో రైస్ మిక్స్ చేస్తాము. దోస పిండి కలిపేటప్పుడు కూడా నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ క్షమించండి, రైస్ మిక్స్ చేస్తాము. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా మనం రైసే తింటాము. బేసికల్ గా నరేన్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, రైస్ లో కర్రీ పోసుకోవాలి, కానీ మనం అట్లా కాదు. అంటే అంటే రివర్స్ లో చేస్తాం అనమాట. రైస్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, దాంట్లో కొంచెం కర్రీ తీసుకుంటూ ఉంటాం. అంటే సింపుల్ గా బేసిక్ గా ఏంటి అని అంటే మధ్యాహ్నం ఇంకా రాత్రి కూడా అంతే, మళ్ళీ రైసే తీసుకుంటాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అనేది హ్యూజ్ క్వాంటిటీస్ లో మనం ఇస్తున్నాము అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా కూడా అదే జరుగుతుంది. ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ద్వారా కూడా మనకి అదే చేస్తున్నాము. ఎక్కువ ఫ్యాట్స్ ఇవ్వడం కానీ, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల షుగర్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సో నౌ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోనే జనరల్ గా ఒక ఫ్యాట్స్ కూడా ఇంపార్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు, omega-6 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మాట్లాడినప్పుడు, హెల్దీ డైట్ అండ్ రెగ్యులర్ డైట్ దీంట్లో రేషియోస్ ఉంటాయి అనమాట. జనరల్ గా 30-40-30 రూల్ అనేది ఉంటుంది. దాంట్లో ఏంటి అని అంటే 40% ప్రోటీన్ మనకి కావాలి మనం తీసుకునే ఫుడ్ లో, 40% కార్బోహైడ్రేట్స్ కావాలి, 30% ప్రోటీన్స్ కావాలి, మిగతా 30% మనకి omega-3 అండ్ omega-6 డివైడెడ్ రేషియోస్ లో మనకు కావాలి అనమాట. బట్ నార్మల్ గా మన రెగ్యులర్ డైట్ లో ఏం చేస్తూ ఉంటామంటే 60% కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము, ఓవర్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటాము. అండ్ 10% మాత్రమే, ఇది కూడా ఒక్కొక్కసారి కొంతమంది తీసుకుంటారు, తీసుకోకపోవచ్చు కూడా, 10% మాత్రమే ప్రోటీన్ తీసుకుంటాము. అగైన్ మిగతా 30% omega-6 ఫ్యాటీ యాసిడ్స్ హ్యూజ్ అమౌంట్ లో వస్తుంది. omega-3 అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్, ఎందుకంటే అక్కడ omega-3 ఏవైతే వస్తాయో అవి మనం తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. వెరీ లిటిల్ అమౌంట్స్ లో తీసుకుంటూ ఉంటాము. యా నౌ ఇప్పుడు యాక్చువల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాము. ఇందాక దాకా మనం స్టార్టింగ్ స్లైడ్స్ నుంచి మనం ఏమనుకున్నాము అని అంటే, ఫుడ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ బాడీ అంటే సెల్స్ అబ్జార్బ్ చేసుకోగలగాలి. కానీ ఆ సెల్స్ ఎలా అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి, ఓన్లీ వెన్ ఇన్సులిన్ ఈస్ దేర్. ఓకే, ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంది. అంటే ఎలా అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇందాక స్లైడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ అనేది ఒక ఫ్యాక్టరీ అనుకుందాము, ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకుందాము. ఫ్యాక్టరీలు జనరల్ గా ఎలా నడుస్తాయి, ఖచ్చితంగా దానికి ఫ్యూయల్ కావాలి, ఏదో ఒక ఫామ్ లో ఫ్యూయల్ కావాలి. మన బైక్ ఇంజన్స్ కానీ, కార్ ఇంజన్స్ కానీ అంతే కదా, మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోయాలి. అట్లా ఆ డీజిల్ ని, పెట్రోల్ ని మనం గ్లూకోజ్ అనుకుందాం అనుకోండి. ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది గ్లూకోజ్. మన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది సెల్ అనుకుంటే, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, లేదంటే ఆ ఫ్యూయల్ పోసేటప్పుడు ఖచ్చితంగా మనకి కీ కావాలి ఆ ఫ్యూయల్ ట్యాంక్ లో పోయడానికి. ఆ కీ లేకపోతే మనం పోయలేము. బయట పోస్తే ఫ్యూయల్ మొత్తం నింపేస్తే, ఫ్యూయల్ తో తడిపేస్తే బండిని కానీ, లేదంటే ఫ్యాక్టరీని కానీ నడవదు కదా. ఖచ్చితంగా ఫ్యూయల్ ట్యాంక్ లో పోయాలి. ఆ ట్యాంక్ ఓపెన్ అవ్వాలి అంటే కీ కావాలి. సో ఆ కీ ఇక్కడ ఇన్సులిన్ అన్నమాట. సో వితౌట్ ఇన్సులిన్ కీ ఓపెన్ అవ్వదు. కీ ఓపెన్ అవ్వకపోతే పెట్రోల్, ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి, లేదంటే మనం ఏదైతే ఎగ్జాంపుల్ గా అనుకుంటున్నామో ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వదు అనమాట. ఓకే, ఇది క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను. సో నౌ వాట్ హ్యాపెన్స్, అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేది ఫస్ట్ మాట్లాడి, తర్వాత వాట్ హ్యాపెన్స్ ఎంటర్ అవ్వకపోతే అనే దాని గురించి మాట్లాడదాము. ఇక్కడ చూడండి, ఓవర్ న్యూట్రిషన్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద సెల్, leading to shutdown of some insulin receptors. It's cell way of saying, please wait, I'm fully occupied. This stimulates pancreas to secrete extra insulin to send leftover glucose into cell. దీంట్లో ఏంటి అని అంటే, ఓవర్ న్యూట్రిషన్, మంది అండర్ న్యూట్రిషన్ కూడా కాదు. సోమాలియా లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో అండర్ న్యూట్రిషన్ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఆర్ అండర్ న్యూట్రిషన్ ఉంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, మనకి తిండికి తక్కువ లేదు. నిజంగా చెప్పాలి అని అంటే భయంకరంగా తిండి ఉంది. అదే చెప్తున్నారు. ఏంటి అని అంటే, హెవీగా తినేయడము, ఓవర్ గా తినేయడం వల్ల, ఆ న్యూట్రిషన్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఈ సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి లోడెడ్ అయిపోతున్నాయి అన్నమాట. హెవీగా లోడెడ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో సెల్స్ ఏం చేస్తాయి అని అంటే,
వామ్మో నీకు దండవరా బాబు, నాకు చాలా ఎక్కువ అయిపోయింది, కాసేపు కొద్దిసేపు నాకు రెస్ట్ ఇవ్వు, కొద్దిసేపు ప్లీజ్ ఆపేయ్ అని చెప్పేసి చెప్తుందని అని చెప్తూ ఇండికేషన్ ఇస్తూ కీ కావాలి కదా, ఆ కీ పెట్టేది ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కొన్నిట్లో కొన్నిట్లో మాత్రానికి ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ రెండు ఫామ్ అయి ఉన్నాయి, ఇక్కడ అటాచ్ అయి ఉన్నాయి ఈ రెండిట్లో. మిగతా వాటిలో మొత్తం చూసుకుంటే ఇది షట్ డౌన్ అయిపోయి ఉంది అనమాట. అంటే ఇట్స్ కంప్లీట్లీ క్లోజ్డ్. సో సెల్ ఇంకా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. అప్పుడు ఏమవుతుంది, మనం తినే ఫుడ్ మామూలుగా తింటా ఉంటాము, రైట్? మనం తినే ఫుడ్ మామూలుగా తింటా ఉంటాము. తిన్న ఫుడ్ కి అంతటికి గ్లూకోజ్ ఫామ్ అవుతూనే ఉంది. ఎందుకనంటే సెల్ చెప్పలేదు కదా మనకి నువ్వు ఫుడ్ తిన్న ఆపే అని చెప్పేసి. అట్లా పాసిబుల్ కాదనమాట, అది చెప్పవు కొన్ని సార్లు. అప్పుడు ఏమైతుంది అని అంటే మనం తినేస్తున్నాము, గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 100 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి అనుకుందాము. అప్పుడు 100 ఇన్సులిన్ మాలిక్యూల్స్ కూడా కావాలి. ఎందుకనంటే ఒక్కొక్కటి సెల్లోకి వెళ్తా ఉంటది కాబట్టి ఆ ఒక్కొక్కటి వెళ్ళాలి అంటే 100 ఇన్సులిన్లు కూడా కావాలన్నమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గ్లూకోజ్ 100 వచ్చినాయి, ఇన్సులిన్లు కూడా 100 వచ్చేసినాయి, కానీ సెల్ రెడీగా లేదు లోపలికి తీసుకోవడానికి. అప్పుడు ఏమైతుంది అని అంటే ఇన్సులిన్ ఏం చెయ్యలేదు కదా, ఇక్కడ రిసెప్టర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఇన్సులిన్ అట్లనే ఉండిపోతుంది, గ్లూకోజ్ కూడా అలానే ఉండిపోతుంది లోపలికి సెల్లోకి వెళ్లకుండా. అప్పుడు ఈ గ్లూకోజ్ కి ఏం జరుగుతుంది అని అంటే మనకి నెక్స్ట్ ఏంటి, మన బాడీ మొత్తము బ్లడ్ లోనే ముంచి ఉన్నట్టు ఉంటుంది కదా, ఎక్కడ చిన్న కట్ చేసినా సరే బ్లడ్ వస్తుంది కదా మనకి. సో అలాగా ఆ ఇన్సులిన్ డైరెక్ట్ గా ఆ గ్లూకోజ్ డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతుంది అనమాట. ఓకే, అంటే సెల్లులోకి వెళ్లాల్సిన గ్లూకోజ్ ఏదైతే ఉందో మాలిక్యూల్, అది సెల్లులోకి వెళ్ళకపోవడం వల్ల డైరెక్ట్ గా బ్లడ్ లోకి అబ్జార్బ్ అయిపోయింది. ఇమాజిన్ ఎలా అంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను నేను ఆ విషయాన్ని. చూడండి, ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ అంటే మన ఆర్గాన్స్ ఏవైతే సెల్స్ తో ఫామ్ అయి ఉన్నావో అవి రెస్పాన్స్ ఆపేస్తాయి అనమాట, బికమ్స్ ఇర్రెస్పాన్సివ్ టు గ్లూకోజ్. అప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది బ్లడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇంక్రీజ్డ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. ఓకే, ఇప్పుడు లేవు జనరల్ గా అయితే, కానీ గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే జనరల్ గా మనము ఏదన్నా ఫారెన్ ఆబ్జెక్ట్ ని అంటే ఇప్పుడు పైప్ లో వాటర్ వెళ్తున్నప్పుడు వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాంట్లో వాటర్ కాకుండా వాటర్ తో పాటు చిన్న చిన్న రాళ్ళు గాని చెత్త గాని వచ్చింది అనుకోండి, ఏమవుతుంది ఇమాజిన్ చేసుకోండి అనమాట. ఇది అది ఎక్కడన్నా ఇప్పుడు మన బ్లడ్ వెజల్స్ అన్ని స్ట్రైట్ గా ఉంటాయా ఈజీగా వెళ్ళిపోవడానికి? కాదు, చాలా కర్వ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల చిన్నగా పెద్దగా అవ్వడము, వి డోంట్ నో, చాలా కర్వ్స్ ఉంటాయి. మొత్తం ఒక ఆర్గాన్ చుట్టూ మనకి అదంతా బ్లడ్ వెజల్స్ అన్ని ఉంటాయి కాబట్టి కర్వ్స్ కూడా ఉంటాయి. ఆ కర్వ్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మనం మీరు పైప్ నే ఊహించుకుంటూ ఉండండి, ఆ పైప్ చుట్టూ అనుకోని లోపల నుంచి ఊహించుకుంటూ ఉండండి. టర్నింగ్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే ఈ చెత్త ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే రాళ్ళు అవి ఇవి ఇమాజిన్ చేసుకోండి, కోసుకుంటూ వెళ్తాయా లేదా? టచ్ అయినప్పుడు కోసుకుంటూ వెళ్తాయా లేదా? అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఫారెన్ ఆబ్జెక్ట్ అసలు దాంట్లో తిరగాల్సిన సంబంధం లేని ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్లడ్ స్ట్రీమ్ లోకి రావడం వల్ల ఎండోథీలియల్ డ్యామేజ్ ఆర్ బ్లడ్ వెసల్ డ్యామేజ్, ఆ డ్యామేజ్ జరుగుతుంది. వెళ్తూ రప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇదే కాకుండా ఏం చేస్తుంది అని అంటే అథెరోస్క్లెరోసిస్. ఇది ఎలా అంటే ఇలా ఉంటుంది, నేను చూపిస్తాను ఇది మళ్ళీ. సో అథెరోస్క్లెరోసిస్ వస్తుంది, దాని వల్ల సివిడిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకనంటే హార్ట్ మెయిన్ అండ్ బ్రెయిన్ కి కూడా చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా. హార్ట్ ఎప్పుడు ఆగదు, బ్రెయిన్ కూడా ఎప్పుడు ఆగదు, మనం పడుకున్నా సరే కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేజర్ ఛాలెంజెస్ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, గ్లూకోజ్ బయట ఉండిపోతుంది చాలా వరకు. అప్పుడు ప్యాంక్రియాస్ ఏదైతే ఉన్నాయో
బాబా ఏంటిది గ్లూకోజ్ ఇంకా బయటే ఉందేంటి, సెల్ లోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి అదేం చేస్తుంది పాపం, నేను తక్కువ చేశానేమో ఇన్సులిన్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ప్యాంక్రియాస్ కీప్ సెక్రెటింగ్ మోర్ ఇన్సులిన్. అరే గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు, నేను పంపించాలి ఇన్సులిన్ ని అని చెప్పేసి ఎక్కువ 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 సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్చువల్ గా ఏమవుతుంది అని అంటే నార్మల్ ఫంక్షనింగ్ కంటే అది యాక్చువల్ గా అయితే 100కి 100 ప్రొడ్యూస్ చేసింది నిజానికి చెప్పాలి అని అంటే నార్మల్ ఫంక్షనింగ్ కి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వెళ్ళిపోవాలి సెల్ లోకి, వెళ్ళకపోవడం వల్ల బయటే ఉండిపోయినాయి. బయటే ఉండిపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఏమనుకుంటాయి అని అంటే కాదు కాదు ఏదో జరిగింది, ఇంకా నేను సరిగ్గా పంపించలేదేమో అని చెప్పేసి ఎక్కువ పంపిస్తున్నాయి. అంటే 100 దగ్గర 150 ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది పర్ డే. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటది. ఇప్పుడు బైక్స్ అయినా కార్స్ అయినా అంతే కదా, మనం లోడ్ కి మించి ఎక్కువ ఇద్దరు వెళ్ళాల్సిన మనుషుల్లో 4 వెళ్ళి, లేదంటే 80 స్పీడ్ లో వెళ్లాల్సిన దాన్ని 120 స్పీడ్ లోకి బాగా తీసుకెళ్తూ చేస్తూ ఉంటే ఓవర్లోడ్ అయిపోతూ ఉంటాయి కదా. అట్లనే ఈ ప్యాంక్రియాస్ కూడా ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఈవెన్చువల్లీ ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్సఫిషియంట్ ఆర్ నో ఇన్సులిన్. ఈవెన్చువల్ గా ఏమవుతుంది అని అంటే ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ డెడ్ అయ్యే పొజిషన్, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎట్లా కొంచెం వర్క్ చేయడం తగ్గిపోతుందో అలాంటి పొజిషన్ కి వచ్చేస్తుంది అనమాట ప్యాంక్రియాస్. సో అదే టైప్ 2 డయాబెటీస్. మనం అందరం అనుకుంటాం కదా 25 years ఆఫ్ ఏజ్ లో, 20 years ఆఫ్ ఏజ్ లో, లేదంటే 30 years ఆఫ్ ఏజ్ లో. ఒకప్పుడు అయితే 40, 45, 50 years ఆఫ్ ఏజ్ లో వచ్చేది. ఇప్పుడు ఏంటంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట. అగైన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అర్థం చేసుకోండి అది. సో ఈ వన్స్ టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అని అంటే అన్ని కాంప్లికేషన్స్ అన్నమాట. ఎన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అంటే వింటే భయపడతాం మనం. అలాంటి అన్ని రకాల కాంప్లికేషన్స్, డయాబెటిక్ ఫుట్ అవ్వచ్చు, లేదు అని అంటే ఐకి రిలేటెడ్ అవ్వచ్చు, హార్ట్ కి రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే కిడ్నీస్ రిలేటెడ్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. డయాబెటిక్ ఫుట్ అంటే బేసికల్ గా ఏంటి అని అంటే మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక చోట కూర్చొని ఉండిపోతే వాళ్ళకి కాళ్ళు వాసిపోతూ ఉంటాయి ఒకటి, లేదంటే వాళ్ళకి ఏమైనా చిన్న దెబ్బలు తగిలినా సరే అవి భయంకరంగా అంటే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఏదైతే మనం ఏమంటాము ఫైన్ దెబ్బ తగిలినప్పుడు అవుతుంది కదా, అది ఊండ్ లాగా అది పెరిగిపోతూ ఉంటుంది. తగ్గే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. అందుకే డయాబెటీస్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు. చిన్న చిన్నగా ఇవి కళ్ళు ఐసైట్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వదిలేస్తే మేబీ కాంప్లికేషన్స్ వస్తాయి. హార్ట్ కి రిలేటెడ్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటి? నార్మల్ గా చూడండి, బ్లడ్ వెసల్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ వెసల్ నార్మల్ బ్లడ్ వెసల్. ఈ నార్మల్ బ్లడ్ వెసల్ ఇలా ఉన్నప్పుడు బాగానే ఫ్లో ఉంటుంది, మంచి ఫ్లోనే ఉంటుంది బ్లడ్ ఫ్లో. అలా కాకుండా ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ కి లోపల గ్లూకోజ్ కూడా వెళ్తూ ఉందో ఆ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ లాగా కన్వర్ట్ అయ్యి డిఫరెంట్ ఫార్మ్స్ లో కన్వర్ట్ అయ్యి ఇదంతా ఇక్కడ పేరుకుపోతూ ఉంటుంది అనమాట. ఆ పేరుకుపోతూ ఉండేదాన్ని మనం ప్లేక్ antamu. జనరల్ గా పైప్స్ లో చెత్త పోవడం కానీ, లేదంటే పాకురు పేరుకుపోవడం కానీ ఉంటుంది కదా, ఆ పాకురే ఇది అనే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. చూడండి ఇక్కడేమో ఫస్ట్ పైన దాంట్లో ఈ చూసినప్పుడు మంచిగా ఉంది, ఆర్టరీస్ ది మంచిగానే ఉన్నాయి, బ్లడ్ ఫ్లో బాగానే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కింద దాంట్లో ఆర్టరీస్ లో మనకి ఈ కొద్దిపాటి ప్లేక్ ఫామ్ అవడం వల్ల నారో అయిపోయింది. ఇది ఎలా అంటే మోటార్ ఆన్ చేసి మనం నీళ్లు కొడుతున్నప్పుడు పైప్ ని కొంచెం ఇట్లా మూతి నొక్కేసి పెడితే ఎలా ఉంటుంది, వాటర్ ఫ్లో కొంచెం ఫోర్స్ఫుల్ గా వస్తుంది కదా. అండ్ మీరు నార్మల్ గా పైప్ ఇలా ఉంచినప్పుడు చేయి పెడితే ఏం అనిపించదు, నార్మల్ గానే వాటర్ పడుతూ ఉంటాయి. అదే కొంచెం మూతి నొక్కేసి చేయి పెడితే ఫోర్స్ఫుల్ గా వెళ్తూ ఉంటాయి. ద సేమ్ వే బ్లడ్ కూడా ఆర్టరీస్ లో ఎప్పుడైతే ఆ ప్లేక్ ఫామ్ అవుతుందో నారో అయిపోవడం వల్ల ఆ ఫోర్స్ఫుల్ గా రన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలా చేయకండి అని చెప్పి చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు అనమాట. ఊరికి వెళ్ళాలి చేసినప్పుడు చిన్న చిన్న మోటార్స్ ఉన్నప్పుడు, ఎందుకనంటే మోటార్ మీద లోడ్ పడుతుంది అని చెప్పేసి. అదే నేను అట్లనే పట్టుకొని గట్టిగా ఉంటే కొద్దిసేపట్లో ఒక 10-15 minutes లో మోటార్స్ పాడైపోతాయి. సో ఇక్కడ మోటార్ ఏంటి అని అంటే మన బ్లడ్. ఎందుకంటే బ్లడ్ ఎప్పుడు పంప్ చేస్తా ఉంటది కదా బ్లడ్ ని.
సారీ హార్ట్ ఎప్పుడు బ్లడ్ ని పంప్ చేస్తూ ఉంటది కదా, సేమ్ వే పంప్ మన మోటార్లు కూడా ఏంటి, వాటర్ మోటార్ పంప్స్ అంటాం కదా, అది వాటర్ ని పంప్ చేస్తూ ఉంటది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ లోడ్ పడడం ఏదైతే మోటార్ మీద ఉందో అదే మన హార్ట్ మీద కూడా అలానే పడుతుంది, కాంట్రాక్షన్స్ రిలీజ్ అవన్నీ చేయడానికి. సో అది నథింగ్ బట్ కొంచెం హార్ట్ రిలేటెడ్ స్ట్రోక్స్ రావడానికి రీజన్స్ అవే అనమాట. గుండె నొప్పి, గుండెపోటు అంటూ ఉంటారు కదా, అదే అనమాట చెస్ట్ పెయిన్స్. సో మెటబాలిక్ సిండ్రోమ్, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో అసోసియేటెడ్ అయి ఉన్న ప్రతి ఒక్క డిసీజ్ గురించి మనం మాట్లాడుకుంటే హైపర్ టెన్షన్, బీపీ, ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ కి రిలేటెడ్, అథెరోస్క్లరోసిస్ మనం ఇప్పుడు అనుకున్నాము, టైప్ 2 డయాబెటీస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, మేజర్ గా ఇది మెన్ లో కానీ ఉమెన్ లో కానీ ఇద్దరులో ఎవరిలో అయినా సరే ఒబెసిటీ వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఈ కాలంలో చాలా మంది ఇన్ఫర్టిలిటీతో ఎందుకు బాధపడుతున్నారు అని అంటే ఆ జంక్ ఈటింగ్, ఓవర్ న్యూట్రిషన్, దాని వల్ల వాళ్ళందరూ డయాబెటీస్ స్టేజ్ లోకి వెళ్ళిపోలేదు, ఇంకా ఆ సిండ్రోమ్ ఎక్స్ వెళ్ళే స్టేజ్ లో ఆ పాతలో ఉన్నారు. కానీ ఆ పాతలోనే చాలా వరకు ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అనమాట. అండ్ సెంట్రల్ ఒబిసిటీ, అబ్నార్మల్ లిపిడ్ లెవెల్స్. సెంట్రల్ ఒబిసిటీ అంటే మన ఈ పొట్ట ఉంటుంది కదా, ఈ పొట్ట దగ్గర ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని సెంట్రల్ ఒబిసిటీ అంటాం అనమాట. సో నార్మల్ రేంజెస్, Yeah, Nitin. రేంజెస్. You need to close it in 1 minute. ఓకే, షూర్. సో వీటి గురించి మనము మాట్లాడుకున్నాం కదా. సో ఇది ఈ సైడ్ లో చూస్తే మీకు ఒబెసిటీ ఉందో లేదో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందో లేదో అనే విషయం తెలుసుకోవాలి అని అంటే మన పొట్ట దగ్గర ఇక్కడ పట్టుకొని చూస్తే తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రోటీన్ గురించి సప్లిమెంటేషన్ గురించి మాట్లాడితే మేజర్ గా మనకి ప్రోటీన్ అవసరము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరము, అండ్ కాల్మాగ్ అవసరము. ప్రోటీన్ ఆబ్వియస్లీ మన బిల్డింగ్ బ్లాక్స్ అని మాట్లాడుకున్నాం కాబట్టి దానికి, ఒమేగా వచ్చేసి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ కోసం, కాల్మాగ్ వచ్చేసి కాల్షియం ఏమో హార్ట్ కాంట్రాక్షన్ కి, మెగ్నీషియం ఏమో హార్ట్ రిలీజ్ కి, అండ్ డి వైటమిన్ ఆబ్వియస్లీ వీటన్నిటికి పనికి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ సప్లిమెంటేషన్. అలాంగ్ విత్ దట్ ఫైబర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.